హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయి. నేను చూపించే రెసిపీ ఆనియన్ సమోసా అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు మైదా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కలిసే విధంగా పిండి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. దీన్ని ఒక రోల్ చేసుకుని ఈక్వల్ సైజులో ఉండలు కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకుని స్టవ్ మీద పెనం పెట్టి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇది కాల్చుకోవాలండి. అన్నీ అలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. నాకైతే నేను 4 తీసుకున్నానండి. ఇవి 4 పక్కల ఇలా కట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసినవన్నీ ఆరిపోకుండా ఒక ప్లేట్లో పెట్టి క్లాత్ కప్పుకోవాలండి. ఆనియన్స్ మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి నీళ్ళు వేసి నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని సమోసా షీట్ వేసి ట్రయాంగిల్ మాదిరిగా వేసి సైడ్లు పిండి రాస్తూ ఇంకో వైపుకు వేసుకోవాలండి. ఇలా పిండి రాయడం వల్ల సమోసా ఇడిపోకుండా ఉంటుంది. ఇది కోను మాదిరిగా వస్తుందండి. దీంట్లో ఆనియన్స్ మసాలా పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ పెట్టాక సైజుని బట్టి మసాలా పెట్టుకోవాలండి. నేను చేసిన కోన్లో 1 టేబుల్ స్పూన్ మసాలా పట్టింది. ఈ అంచులకి పిండి రాస్తూ బాగా అంటించుకోవాలి. అంటించేటప్పుడు విడిపోకుండా నీట్గా అంటించుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు మసాలా బయటకు రాకుండా అంటించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగతాయి కూడా ఇలాగే చేసుకోవాలి. సమోసాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి కాగిన తర్వాత సమోసాలన్నీ ఒకేసారి వేయకుండా కళాయిని పట్టి సమోసాలు వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. వేడి వేడి సమోసాలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.